ఈ రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్టు, ఆయన్ని ఒక ఫ్లెక్సీ వివాదంలోకి లాగి ఆయన టెంపుల్కి వెళ్ళి వస్తుంటే ఆయన రెచ్చగొట్టి దాంట్లో మనిషి ఎవరికైనా విజ్ఞత ఉంటుంది. పాపం ఆయన రెచ్చగొట్టేసి ఆయన లేనిపోని ఇది చేసి అక్కడ ఆడవాళ్ళ చేత కూడా నానా బూతులు తిట్టించి ఆయన పాపం ఆ ఇదిలో చిన్న మాట దొరికినందుకు ఆయన్ని నానా యాగి చేసి ఆయన నానా రభ చేసారు. గుంటూరు పట్టణం అంతా కూడా. ఆయన తర్వాత అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చిన్న మాట అయినా దొరికింటే నేను అపాలజీ అడుగుతున్నానని కూడా చెప్పారు ఆయన. కానీ ఆ ఎజెండా వాళ్ళది అది కాదు. ఆయన్ని వాయిస్ అస్తమానం రాష్ట్ర వ్యాప్తంగా వాయిస్ ఇస్తారు కాబట్టి ఆయన ఎలాగైనా అణిచివేత దూడడం కోసం వాళ్ళు వేరే ఎజెండాతోటి అక్రమ అరెస్ట్ చేసి ఆ ఇల్లంతా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆడవాళ్ళని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విధ్వంసం సృష్టించారు. అది చాలా హేయమైన చర్య. అది అంతకుముందు గతంలో ఇప్పుడు మొన్న మాజీ ముఖ్యమంత్రి వారిని తెలుగుదేశం పార్టీ చెందిన చాలామంది చాలా నానా దుర్భాషలు ఆడారు. అంటే వేరే పార్టీ ముఖ్యమంత్రి ఉంటే మీకు ఎందుకు పనికిరానివాడికి ఎంత కనపడతారో, అదే మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అయితే అమెరికా ప్రెసిడెంట్ అని గొప్ప పదవి కింద చూపిస్తారు మీరు. అంతకుముందు మీరు మాట్లాడే మాటకి మేము అసలు ఎంతమందిని ఆ రకంగా శిక్షించి ఇళ్ల మీద దాడి చేసి అలా జైల్లో పెట్టించే సంస్కృతి మా పార్టీకి లేదు. మీరు కొత్త వరాన్ని సృష్టించారు. ఈ రోజున మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారికి సంఘీభావంగా తణుకు నియోజకవర్గాన్ని నుంచి మేమందరం కూడా ఆయనకి మద్దతు తెలుపుతూ మేమందరం కూడా ర్యాలీగా ఆయనకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మేము పరామర్శించి ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ జరగదని మేమందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఆయన కుటుంబానికి సంఘీభావం తెలుపడానికి మేము మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు ఆయన అక్కడ నాయకత్వంలో మేమందరం కూడా తణుకు టౌన్ 3 మండలాల నుంచి కూడా సంఘీభావం తెలుపడానికి ఈ రోజున మేము గుంటూరు తణుకు నుంచి బయలుదేరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సోదరులు అందరూ కూడా మొన్నటి రోజు జరిగినటువంటి అంబటి రాంబాబు గారి మీద ఏదైతే ఏమైన చర్య ఏదైతే ఉందో ఆ దాడిని ఉగ్రవాద దాడి కంటే ఎక్కువగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఆ దాడి ఉదయం 11 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటల వరకు కూడా వాళ్ళ ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. ఈ దాడిని అంబటి రాంబాబు మీద దాడి కాదు, కాపు నాయకుడు అయినటువంటి అంబటి రాంబాబు మీద దాడిగా ఈ కాపు సోదరులందరూ భావిస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు చేసినా కాపులను అణగదొక్కాలనే ఒక దుశ్చర్యతోనే ఈ పాలన చేస్తూ ఉంటుంది. గతంలో వంగవీడి మోహన రంగ ఎవరి హయాంలో అతి దారుణంగా చంపడ్డారో మనందరం గుర్తించుకున్నాం. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఏ రకంగా చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని ఏ రకంగా ఎన్ని రకాలుగా హింసకు గురి చేశారో మనందరం గుర్తు చేసుకోవాలి. మరొకసారి అంబటి రాంబాబుని అదే రకంగా ఏ రకంగా ఒక కేసు మీద కేసు రాష్ట్ర వ్యాప్తంగా 50 కేసులు పెట్టారంటే ఏ రకమైనటువంటి దుశ్చర్యలకి ఏ రకమైన పగబట్టిన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా భవనం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. దానిలో భాగంగానే తణుకు నియోజకవర్గం కారుమూరి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ తణుకు నియోజకవర్గ కాపు సోదరులందరూ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తణుకు నియోజకవర్గంలో సుమారు 50 నుంచి 60 కార్లతో ఆయనకి సంఘీభావంగా ఆ కుటుంబాన్ని తెలిపడానికి మేమంతా కూడా వెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దాడిని కాపుల మీద దాడిగా మేము అందరం కూడా అలాగే అదేవిధంగా ఈ దాడిలో స్థానిక ఎమ్మెల్యే ఏ రకంగా ప్రోత్సహించారో, ఏ రకంగా టీడీపీ నాయకులు ఏ రకంగా ప్రోత్సహించారో